ప్రైజ్ ది లార్డ్ అండి. మొదటిగా చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు. మీ ఆలోచన విధానాన్ని కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తున్నారు. అందుని బట్టి థ్యాంక్స్ అండి. అలాగే కొంతమంది క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు. అందులో ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికే నేను ఈ వీడియో చేస్తున్నా. ఒక తమ్ముడు అడిగాడు, అక్క క్రైస్తవ్యం అనేది మొదటి నుంచే ఉందా, లేదా బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత మన దేశానికి వచ్చిందా, అంటే అంతకుముందు క్రైస్తవ్యం అనేది లేదా అని అడిగారు. దానికి ఆయనకు అర్థమయ్యే విధానంలో నేను ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సర్ ఐజక్ న్యూటన్ అనే శాస్త్రవేత్త ఉన్నారు కదా, ఆయన 17వ శతాబ్దంలో భూమికి ఆకర్షణ శక్తి ఉంది అని కనుగొన్నారు. ఆయన యాపిల్ చెట్టు కింద కూర్చొని ఉన్నారు. ఆయన చూస్తుండగానే ఒక యాపిల్ కిందన పడింది. ఇదేంటి, యాపిల్ పైనుంచి కిందనే పడింది, అలా పక్కకి ఎందుకు వెళ్ళలేదు, లేదా అలా పైకి ఎందుకు వెళ్ళలేదు, భూమి మీద ఎందుకు పడ్డది అని ఆ యాపిల్ని తీసి అన్ని డైరెక్షన్స్లో విసరడం మొదలుపెట్టాడు. ఏ డైరెక్షన్కి విసిరినా చుట్టూ తిరిగి అది మళ్ళీ భూమి మీదే పడుతుంది. తర్వాత మరొక 2-3 థింగ్స్ తీసుకున్నాడు, రాళ్ళు అవి ఇవి అన్నీ తీసుకొని పైకి విసరడం మొదలుపెట్టాడు. ప్రతిదీ మరలా భూమి మీదే పడడం తను గమనించాడు. దీన్ని బట్టి ఆలోచిస్తే భూమికి ఏదో శక్తి ఉంది, అందుకే ఏ వస్తువైనా భూమి మీదే పడుతుంది, అంటే భూమి ఆకర్షిస్తుంది కాబట్టి దానికి భూమి ఆకర్షణ శక్తి అని పేరు పెట్టారు. అయితే 17వ శతాబ్దంలో ఆయన భూమి ఆకర్షణ శక్తి కనుగొన్నాడు. అంతకుముందు భూమికి ఆకర్షణ శక్తి లేదా చెప్పు? భూమికి దీన్ని బట్టి ఏమర్థమైంది, భూమికి మొదటి నుంచే ఆకర్షణ శక్తి ఉంది. కానీ ఐజక్ న్యూటన్ గారు 17వ శతాబ్దంలో శక్తి ఉంది అని కనుక్కున్నాడు, అందరికీ చెప్పాడు, బుక్స్లో ముద్రించారు. అంతేకాని భూమికి ఆ శక్తిని ఐజక్ న్యూటనే ఇచ్చాడా? లేదు కదా. అలాగే క్రీస్తు అనేవాడు ఆది నుంచి ఉన్నాడు. ఆయన ఆదియు అంతమై ఉన్నాడు. ఈ సృష్టినంతా సృష్టించింది ఆయనే కదా. కాకపోతే బ్రిటిష్ వారు మన దేశానికి వచ్చిన తర్వాత క్రీస్తుని మనకు తెలియజేశారు. మనం లేటుగా కనుక్కున్నాం దేవుణ్ణి, అంతేగాని దేవుడు లేటుగా పుట్టలేదు. ఆయన ఆది అయి ఉన్నాడు, అంతమై ఉన్నాడు, అల్ఫా ఒమేగా అయి ఉన్నాడు.